నమస్తే అండి. నా పేరు మాధవ్, హ్యాపీ మ్యారేజ్ బ్యూరో. ఒక చిన్న విషయం, నిన్న నా దగ్గరికి కౌన్సిలింగ్కి ఒక పాప వచ్చిందండి. ఆ పాప వచ్చి కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత నాకు చాలా బాధ కలిగిందండి. ఎంత బాధ కలిగిందంటే చెప్పలేంత బాధ కలిగింది. కానీ ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలి. అటువంటి విషయాల వల్ల కొందరు ఆడపిల్లలన్నా మారాలనే ఉద్దేశంతో నేను చెబుతున్నానండి ఈ సబ్జెక్టు. పాప వయసు సుమారు, పేరే చెప్పను, క్యాస్ట్ చెప్పనండి. పాప వయసు సుమారు 26 సంవత్సరాలండి. ఆ పాప రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, ఏపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ఆ పాప హైదరాబాదులో ఒక జాబ్ చేసుకుంటుంది, ఒక 40,000 శాలరీలో ఉంది. ఆ పాపకి ఇంటి దగ్గర సంబంధాలు చూస్తున్నారు. ఆ సంబంధాలు చూసే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ప్రాసెస్ ఇంటి దగ్గర జరుగుతుందండి. ఈ పాపకి ఇక్కడ ఆఫీస్ దగ్గర ఒక అతను పరిచయం అయ్యాడండి. అతనికి బిజినెస్ ఉంది, అతను పరిచయం అయ్యాడు. అతనిది కూడా వేరే ఊరేనండి, టౌన్ అది. అతను ఈ అమ్మాయితో లవ్ ప్రపోజ్ చేశాడంట. చేసిన తర్వాత ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదండి. యాక్సెప్ట్ చేసింది. ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, 1 నెల, ఇదంతా షార్ట్ పీరియడ్ అండి. ఇది సుమారు 3.5 నెలల స్టోరీ అండి నేను చెప్పేది. ఇది సంవత్సరాల స్టోరీ కాదండి, 3.5 నెలలండి. పరిచయం అయిన కాడి నుంచి నిన్న ఆ పాప వచ్చే వరకు 3.5 నెలలండి. ఈ యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇద్దరు ఈ టయానికి అమ్మాయి ఆఫీస్ నుంచి తీసుకొచ్చి హాస్టల్లో దింపటం, ఇతను అవి చేసేవాడు. సాయంత్రం పూట ఎక్కడికన్నా తీసుకెళ్తాం, లేదంటే ఏదన్నా ఫుడ్డు అనే రెస్టారెంట్ చిన్న చిన్న బజ్జీలు, పునుగులు అటువంటి ఇచ్చేసి కొంచెం కేరింగ్గా చూసుకునేటప్పటికి ఈ అమ్మాయి బాగా 1 మంత్కి ఇతనంటే బాగా ఇష్టపడిందండి. అంటే ఇష్టపడిన తర్వాత ఇతనేం చేశాడంటే, ఇలా వద్దు, మన ఇద్దరం కలిసి ఒక ఇల్లు తీసుకుందాం అని చెప్పి హైదరాబాద్లోనే ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకొని ఆ సింగిల్ బెడ్రూమ్లో ఇద్దరు కలిసి కోలివింగ్ చేస్తున్నారండి. బాగుంది, ఇంతవరకు బాగుంది. అతను మధ్యాహ్నం పూట తీసుకెళ్ళి క్యారేజ్ ఇస్తాడంట అమ్మాయికి. మళ్ళా ఈవినింగ్ వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకొని తీసుకొచ్చుకుంటాడంట. అంతవరకు బాగుందండి. కానీ ఇక్కడ వచ్చిన అసలైన కిటికీ ఏంటంటేనండి, అతను ఒక శాడిస్ట్, కనపడని శాడిస్ట్ అంటండి. ఇతనితో రిలేషన్ అయిన తర్వాత ఈ నెలకి ఈ పాప ఆ అమ్మాయి పేరెంట్స్కి చెప్పేసింది, నేను ఇట్ట ఒక అతన్ని ఇష్టపడుతున్నాను, పలానా ఊరు అతను, పలానా చేస్తాడు, పలానా బిజినెస్ అని చెప్పాడంటండి. చెప్పిన తర్వాత ఆ పేరెంట్స్కి, వాళ్ళ అమ్మగారికి ఇష్టమే కానీ వాళ్ళ బ్రదర్కి ఇష్టం లేదంట. వాళ్ళ నాన్నగారు కొంచెం ఇన్నోసెంట్ అంటండి. ఆ బ్రదర్ అయితే కనుక, నువ్వు అతన్ని ఇష్టపడేదట్టయితే మాత్రం మా ఇంటికి రావద్దు, మా ఇంటికి వచ్చినా కూడా నేను ఇంట్లోంచి గెంటేస్తాననే పదం చెప్పాడంట. అతను ఏదో తమ్ముడు కొంచెం ఆవేశంలో చెప్పుంటాడు, అది వేరే విషయం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇతనితో రిలేషన్లో ఉందన్న విషయం వాళ్ళకి రిలేషన్ తెలుసు కానీ కోలివింగ్ తెలియదండి అమ్మాయి పేరెంట్స్కి. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే, ఇతను అతి ప్రేమ వల్ల, లేకపోతే ఇతను ఈగో సాటిస్ఫై అవ్వకపోవటం వల్ల ప్రతిరోజు ఈ అమ్మాయిని కొడుతున్నాడంట. ఏ రీజన్స్తో కొడుతున్నాడు, సరిగ్గా తినకపోతే కొడుతున్నాడు. బండి మీద, ఈ బైక్ మీద అమ్మాయిని ఆఫీస్ నుంచి రూముకి తీసుకొచ్చే లోపు ఆ అమ్మాయి ఇతన్ని పట్టుకోకపోతే కొడతాడంట. మార్నింగు ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఈడు బయటికి వెళ్ళేటప్పుడు హగ్ చేసుకోకపోతే కొడతాడు. అది ఎంతవరకు అయిందంటేనంటండి, ఎంత బెల్ట్ ఎంత అయిందంటండి. ఎలా కొడతాడో కూడా తెలియదు, పీకలా పట్టేసుకుంటాడంటండి, పీక పట్టుకొని నొక్కేస్తాడంట. ఆ అమ్మాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని, అంకుల్ నేను మీకు చెప్పుకోకూడదు, నా వీపు మీద అన్ని వాతలే ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి, అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, నేనేం చేయాలండి అని అడిగింది. సరే, అమ్మాయికి ఏం చేయాలో నేను చెప్పాను. పరిస్థితి అది ఒకటి, ఫ్యామిలీని కాదనుకొని ఇష్టపడింది ఇతన్ని. ఇతనన్ను అతి ప్రేమ అవ్వచ్చు, అతి ఈగో అవ్వచ్చు, అతి శాడిజం అవ్వచ్చు, ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇద్దరు షేర్లోనే ఉన్నారండి. ఈ అమ్మాయి ఏమీ అతనిమే ఆధారపడల, అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఇద్దరు షేర్లోనే ఉన్నారు. కానీ ఈ అమ్మాయి రోజు నరకం చూస్తుందండి. ఇంకా పెళ్ళవ్వలేదండి, పెళ్ళవ్వకుండానే జరిగింది ఇదంతా.
ఇది మీకు ఎందుకు చెబుతున్నానంటే, దయచేసి ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్లలు మీరు ముందు ఏదో అర్థం చేసుకుంటా కానీ ఇంకో దానికి కానీ ఇలా కోలింగ్ వింగ్ వెళ్ళటం వల్ల మీరు జీవితంలో నష్టపోతున్నారమ్మా. మగపిల్లలు మీరు ఆడవాళ్ళతో బిహేవ్ చేయటం నేర్చుకోండి నాన్న. ఇది కాదు, అసలు ఇది పద్ధతే కాదు. ఒక 70-80 సంవత్సరాల క్రితం పద్ధతిని వాళ్ళు పాటించాలంటే జరగదమ్మా. ఇది ఇవాళ న్యాచురల్ యుగంలో, ఇటువంటి సోషల్ మీడియా యుగంలో మీరు ఇటువంటివి చేస్తే చాలా దెబ్బతింటారు, మీ లైఫ్ ఇబ్బందులు పడిపోతారు, మీ పేరెంట్స్ని కూడా ఇబ్బందుల్లో పెడతారమ్మా. మీరు తెలుసో తెలియకో అనుమానాలు ఉండకూడదు. ఈ కుర్రోడికి అనుమానం, ఆఫీస్ నుంచి కాల్ వస్తే తిడతాడు, ఆఫీస్ నుంచి లేటుగా 10 నిమిషాలు లేటుగా వస్తే కొడతాడు. ఏంటమ్మా ఇదంతా దేనికి? ఇది ఇష్టపడి ఒక అమ్మాయి వచ్చిందే, నువ్వెంత ఇదిగా చూసుకోవాలి. అది కాకుండా ఈ అబ్బాయి పేరెంట్స్కి చెబితే, ఈ అబ్బాయి పేరెంట్స్ నాకు ₹1,00,00,000 కట్నం ఇస్తే మా అబ్బాయికి పెళ్లి చేస్తామని అన్నారంట ఈ అమ్మాయితో. ఎందుకు ఈ కర్మ? ఈ ఆడపిల్లారా మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఎందుకు మీకు ఈ కర్మ? ఎందుకు? ఏంటిది? ఆ తల్లిదండ్రి చెప్పిన సంబంధం చేసుకోవచ్చు కదా, వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకోవచ్చు కదా. ఏదో ఇష్టపడ్డామని చేశామని అమ్మ కోలివింగ్లో ఉంటున్నారు, దానివల్ల నష్టపోయేది మీరే తల్లులారా. దయచేసి అర్థం చేసుకోండి అమ్మ. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఎంతో కొంతమందికి అవేర్నెస్ వస్తుందని కోరుకుంటున్నానండి. నమస్తే, నా పేరు మాధవ్. హ్యాపీ మ్యారేజ్ బ్యూరో.